నమస్కారం. నిన్న జరిగిన మహానాడిని భారీ ఎత్తున విజయవంతం చేసినందుకు మాచర్ల నుంచి భారీ సంఖ్యలో తరలి వెళ్లిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే కూటమి కార్యకర్తలు కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి నిన్న సాక్షి ఛానల్లో మన శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మారెడ్డి గారి గురించి రక్త చరిత్ర ఉంది బ్రహ్మారెడ్డి గారికి అని చెప్పి అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తూ న్యూస్ ఛానల్ ఉండాల్సిన నైతిక విలువల్లో పూర్తిగా దిగజారిపోయి చేసిన ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి మాచర్ల నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల్లో కూడా జరిగిన అరాచకాలు, దౌర్జన్యాలు, తప్పుడు కేసులకు భయభ్రాంతులై భయపడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ కార్యకర్తలకు మనోధైర్యాన్ని కలిగించడం కోసం మరి జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ఇక్కడికి మాచర్ల రావడం జరిగింది తప్ప ఆయన ఏ పదవాసించో ఏ హత్య రాజకీయాలు చేయాలనో హత్యలు చేసి అక్రమ సంపాదించుకోవాలని కూడా ఎలాంటి ఆలోచన ఆయనకు లేదు. మరి 1982లో 84లో జరిగిన గట్ల వెంకటేశ్వర రెడ్డి హత్య దగ్గర నుంచి నిన్న గుళ్లపాడులో జరిగిన దండ హత్యల వరకు కూడా ఈ ఇన్ని రోజుల నుంచి జరుగుతున్న హత్యల వెనక ఎవరు హస్తం ఉందో ఈ ప్రాంత ప్రజానికానికి మీడియా వారికి కూడా తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి బ్రహ్మారెడ్డి గారి గురించి అప్పుడు 7 మర్డర్స్ గురించి రాసుకొచ్చి చెప్తున్నావు. 7 మర్డర్స్ జరిగినప్పుడు బ్రహ్మారెడ్డి గారు ఎక్కడ ఉన్నాడు? హైదరాబాద్ ఎక్కడ హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన మర్డర్ జరిగింది ఇక్కడ మాచర్ల ప్రాంతంలో జరిగింది 7 మర్డర్ జరిగింది. ఆయనకు సంబంధం లేకపోయినా కూడా ఆయన తల్లి ఎమ్మెల్యేగా ఉంది కాబట్టి ఆయన మీద బురదలాలని చెప్పి తప్పుడు కేసులు అప్పుడు బ్రహ్మారెడ్డి గారి పేరు చేర్చారే తప్ప వాస్తవానికి 7 మర్డర్స్ కానీ అలాంటి సంబంధం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే గతంలో మాచర్ల ప్రాంతంలో జరిగిన హత్యలు అన్నిటి వెనక ఎవరు హస్తం ఉందో మరి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. మరి నిన్న జరిగిన గుళ్లపాడు దండ హత్యల వెనుక విచారణ జరుగుతుంది. ఒక్కొక్కరికి బ్యాంక్ అకౌంట్లో 5 లక్షల రూపాయలు ఎవరేసారో ఎక్కడి నుంచి వచ్చినాయని కూడా అది కూడా లెక్క తేలుతారు. మరి త్వరలోనే మరి దీనికి విచారణ పూర్తి చేసి అసలైన నిందితులు మొత్తాన్ని కూడా అరెస్ట్ చేసి జైలు పంపించడం ఖాయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మరి ఎక్కడైనా గ్రామంలో గొడవలు జరిగినా మరి మా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు వైసీపీ వాళ్ళే కాదు మా వాళ్ళ పాత్ర ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి అని చెప్పి ఇక్కడ పోలీసు వాళ్ళకి చెప్పిన సంఘటనలు కూడా నేను చెప్తున్నాను మీకు. టీడీపీ వాళ్ళ మీద కూడా మన బ్రహ్మారెడ్డి గారు కేసులు పెట్టమన్నాడు తప్పు చేస్తే ఎవరు ఆయన ఒప్పుకోట్ల. ఇక్కడ హత్య రాజకీయాలు వద్దు, చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి ఆయన ప్రజలందరికీ కార్యకర్తలు కూడా ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కక్షాదింపు చర్యలు వద్దు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది తప్ప చట్టాన్ని ఎవరి సూత్రంలో తీసుకోవద్దు, ఎవరు తీసుకున్నా కూడా వాటి ముద్దాయిలు అవుతారని చెప్పి కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు మా బ్రహ్మారెడ్డి గారు మాచర్లో ఏ కార్యకర్తను కూడా ఆయన పిలిచి ప్రశాంతంగా ఉండండి గొడవలు వద్దని చెప్పి చెబుతున్నాడు తప్ప ఎక్కడ ఫ్యాక్షన్ దానికి కానీ హత్యలకు కానీ సహాయ సహకారం అందించట్లేదు. ఆయన ఫ్యాక్షన్ దానికి కూడా చాలా దూరంగా ఉంటాడు. అందుకని ఆయన ఇక్కడ ఈ గొడవలో ఎందుకని చెప్పి 20 సంవత్సరాలు కూడా పోయి గుంటూరులో ఉన్న సంఘటన మీ అందరూ తెలుసు. మరి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన మరి గతాన్ని పోకుండా కక్షాదింపు చర్యలు లేకుండా పరిపాలన చేస్తున్నారే తప్ప ఎవరిని ఇబ్బంది పెడతలా. ఈరోజు సాక్ష్యాలను చెబుతున్నారు. సాక్షి మరి వీళ్ళు వైసీపీ కార్యకర్తలందరూ కూడా గ్రామాలు వదిలిపోయే విధంగా బహిర్భాంతులకు గురి చేస్తున్నారు టీడీపీ వాళ్ళని అన్నారు. ఎక్కడ ఏ ఊరి నుంచి ఎవరు పోయారు కార్యకర్త అని చెప్పుకోవడం ఈ సందర్భంగా అడుగుతున్నాను. కార్యకర్తలు అందరూ ఇక్కడ ఉండమనే మా బ్రహ్మారెడ్డి కూడా పిలిపివ్వడం జరిగింది. మీ దోళ్ళు ఎవరు రారు, అందరూ ప్రశాంతంగా ఉండండి, ఎవరో గొడవలకి పాల్పడవద్దని చెప్పి ఆయన చెప్పారు తప్ప ఎక్కడ హత్యలు చేయమని చెప్పి ఆయన చెప్పలేదు, గొడవలు పాల్పడమని చెప్పలేదు, కక్షాదింపు చేపట్టమని కూడా ఆయన చెప్పడం లేదు. చేసిన వాళ్ళకు కూడా టీడీపీ వాళ్ళకు కూడా సపోర్ట్ ఇవ్వట్లేదు. మరి ఆయన అంత నైతిక విలువలతోటి నిబద్ధతతోటి మరి ఎమ్మెల్యేగా పరిపాలన సాగిస్తుంటే కేవలం ఆయన మీద బురదలాలని చెప్పి ఆయనకు సంబంధం లేని విషయాలు కూడా ఆయనకు అడ్డగట్టి ఆయన దోషిగా తేల్చాలని చెప్పి ఈ పిన్నెల్లి బ్రదర్స్ చూడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. గత 5 సంవత్సరాల్లో మీరు చేసిన దుర్మార్గాలు, దౌర్జన్యాలు, దోపిడీలు ఇక్కడ అందరూ తెలుసు. అందుకు బాధ్యుని నేను బైపాస్ సర్జరీ చేసుకున్న హాస్పిటల్లో ఉంటే ఆ మరుసటి రోజే నా మీద ఇక్కడ SC/ST కేసు పెట్టడం జరిగింది. ఎక్కడో మాటూరులో కూడా ఎక్కడో నా మీద కేసులు పెట్టడం జరిగింది. ఇన్ని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన చరిత్ర ఇక్కడ వైసీపీ నాయకులు అని చెప్పుకోవడం సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు కనుక ఈ కక్షాధిపులు కానీ ఈ హత్య రాజకీయాలు కానీ బ్రహ్మారెడ్డి గారు చాలా దూరంగా ఉంటున్నారని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. భవిష్యత్తులో అయినా సరే సాక్షి ఛానల్ మీ మీడియా యొక్క నిబద్ధతను కాపాడుకొని వాస్తవాలు ప్రచారం చేసి ఛానల్ యొక్క గుర్తింపును కోల్పోకుండా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. పోలింగ్ రోజు గొడవలు చేసింది ఎవరు? పోలింగ్ అయిన మరుసటి రోజు గొడవలు చేసింది ఎవరు? డిసెంబర్ నెలలో మరి పార్టీ హౌస్ మీద దాడి చేసి పార్టీ హౌస్ తగలబెట్టి వెహికల్స్ తగలబెట్టి మరి ఎలక్షన్ అయిన మరుసటి రోజు వెహికల్స్ తోటి మరి కేశవరెడ్డి గారి ఇంటి మీద దాడి చేసి
ఎంతో మంది కాళ్ళు చేతులు ఇరిగే విధంగా వెహికల్స్ కూడా ఎక్కించి మరి ధ్వంసం చేసింది ఎవరు ఈ మాచర్ల నియోజకవర్గంలో ఈ ప్రతి ఒక్కరు తెలుసు. మరి ఆ రోజు మరి బొద్దా వెంకన్న బోండా ఉమ్మ గారు మరి పంచాయతీ మండల ఎలక్షన్ జరగడం కోసం ఇక్కడ ప్రజలకు మద్దతు ఇవ్వడం కోసం వస్తే మరి వారి మీద దాడి చేయించింది ఎవరు? ఇన్ని దుర్మార్గాలు ఇన్ని దౌర్జన్యాలు చేసి మీరు ఈ రోజు మా బ్రహ్మారెడ్డి గారి మీద నిందలు వేయటం ఇది సరైన పద్ధతి కాదని చెప్పుకొని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.